వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. IPL 2025వ సంవత్సరంలో జరిగిన మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రాండ్ విక్టరీ అయితే నమోదు చేసుకుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్లు అలాగే బౌలర్లు సత్తా చాటారు. ఇక ముందుగా టాస్ గెలిచిన RCB జట్టు బౌలింగ్ అయితే తీసుకుంది. ఇక టాస్ ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగిన మొదట్లోనే ముఖ్యంగా క్వింటన్ డికాక్ 4 పరుగులు చేసి వెనుదిరగటం జరిగింది. అలాగే సునీల్ నరైన్ తన స్టామినా మరొకసారి నిరూపించడం జరిగింది. 44 పరుగులతో సత్తా చాటాడు. అలాగే అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ తో పూర్తిగా బౌండరీలతో విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. ఒకనొక దశలో కోల్కతా నైట్ రైడర్స్ 200కు పైగా ఖచ్చితంగా స్కోర్ చేస్తుందా అన్నట్లుగా అయితే అనిపించింది. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే వెంటనే సునీల్ నరైన్ 44 పరుగులకి, అలాగే అజింక్య రహానే 56 పరుగులకి అవుట్ అయిన తర్వాత వచ్చిన కోల్కతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా పెవిలియన్ బాట క్యూ కట్టారని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రఘువంశీ అలాగే 30 పరుగులతో కొంచెం ఆదుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆండ్రూ రసూల్ కానీ అలాగే రింకు సింగ్ వెంటనే అవుట్ అవడంతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ కేవలం తక్కువ పరుగులకి 174 పరుగులు చేసి పూర్తిగా కూడా కంప్లీట్ గా 175 పరుగుల టార్గెట్ అయితే RCB జట్టు ముందు ఉంచింది. ఇక 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సత్తాని చాటిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అలాగే సాల్ట్ ఇద్దరు కూడా బలమైన ఓపెనర్లు మేమే ఈ సంవత్సరం అన్నట్లుగా రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా సాల్ట్ 56 పరుగులతో తన స్టామినా నిరూపిస్తే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ మరొకసారి చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అయితే గెలిపించాడు. ముఖ్యంగా 56 పరుగులతో సాల్ట్ విరుచుకు పడితే తానేమీ తక్కువ కాదన్నట్లు కోహ్లీ 59 పరుగులు చేసి తన స్టామినాని మరొకసారి నిరూపించాడు. ఇక చివరిలో లివింగ్స్టన్ 5 బంతుల్లో 15 పరుగులు చేసి ముఖ్యంగా RCB జట్టుని అయితే గెలిపించాడు. ఓవరాల్ గా మనం చూసుకుంటే RCB జట్టు బౌలింగ్ లో కొంచెం డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కృణాల్ పాండ్యా మరొకసారి వెలుగులోకి వచ్చి 3 వికెట్లు తీసి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించడంతో RCB జట్టు బౌలింగ్ లో కూడా మెరుగుపడిందా అన్నట్లుగా మొదటి మ్యాచ్ లో అనిపించినప్పటికీ కూడా కొంచెం RCB జట్టు అయితే మొదటి మ్యాచ్ లో వీక్ గా అయితే కనిపించింది బౌలింగ్ లో. కాబట్టి ఓవరాల్ గా RCB జట్టు నెక్స్ట్ మ్యాచ్ కి బౌలింగ్ లో అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాటింగ్ లో మాత్రం RCB జట్టుకు ఎదురు లేదు అన్నట్లుగా అయితే విరుచుకు పడిపోయింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే RCB అలాగే ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడకుండా వన్ సైడ్ మ్యాచ్ గా RCB వైపుకి అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ అయితే కంప్లీట్ గా అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా మాత్రం మనం చూసుకుంటే RCB జట్టు బ్యాట్స్మెన్లు బౌలర్లు సమిష్టి కృషితో IPL 2025 సంవత్సరాన్ని శుభారంభంతో ఆరంభించారు. మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఆడబోతుంది RCB జట్టు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇది ఓవరాల్ గా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన IPL 2025 మ్యాచ్ నెంబర్ 1 కంప్లీట్ రివ్యూ. ఓవరాల్ గా మనం చూసుకుంటే RCB జట్టు ముఖ్యంగా బ్యాటింగ్ లోను అలాగే ముఖ్యంగా బౌలింగ్ లోను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి మ్యాచ్ పూర్తయిన తర్వాత మొదటి స్థానానికి అయితే ఎగపాకింది. ఇది ఓవరాల్ గా మొదటి మ్యాచ్ యొక్క క్లియర్ కట్ రివ్యూ. మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.